ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు కొత్త ప్రభుత్వాన్ని నిర్ణయించబోతున్నాయి. ఎవరి నమ్మకాలు వారవి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్ఆర్సీపీ 5 ఏళ్ల పాలన మీద ప్రజలు ఇచ్చిన తీర్పు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో నిక్షిప్తమై ఉంది. ఎండ వానలను సైతం లెక్క చేయకుండా ఓటర్లు చైతన్యంతో వ్యవహరించడం ప్రశంసనీయం. ఉద్రిక్తలు చోటు చేసుకోవటం, హింసాత్మక ఘటనలు జరగటం దురదృష్టకరం. పోలింగ్ తమకు ప్రయోజనకరమని టీడీపీ భావిస్తుంటే శాసనసభలో తన ప్రవేశానికి ఈ ఫలితాలు మార్గం సుగమం చేస్తాయని టీడీపీ జనసేనతో జతకట్టిన బీజేపీ నమ్ముతోంది. తాము పవర్లోకి రావటం ఖాయమేనని టీడీపీ కూటమి ధీమా. పోలింగ్ రాష్ట్ర వ్యాప్తంగా తమకు పూర్తి అనుకూలంగా జరిగిందని, ఫలితాలు తమ కూటమికే ఏకపక్షంగా ఉండబోతున్నాయని టీడీపీ జనసేన బీజేపీ అభిప్రాయపడుతున్నాయి. పోలింగ్ ముగిసిన తర్వాత అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగిన తీరు, ప్రజలు స్పందించిన తీరు తదితర అంశాలపై వైసీపీ కూటమి సమాచారం సేకరించాయి. దీంతో పాటు తమ నేతలు ఇతరత్రా మార్గాల నుంచి వచ్చిన నివేదికల ఆధారంగా వివిధ నియోజకవర్గాల్లో పరిస్థితిని ఆయా నాయకత్వాలు విశ్లేషించుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు పోలింగ్ డే అంతా టీడీపీ కేంద్ర కార్యాలయంలోని వార్ రూమ్ నుంచి పోలింగ్ జరుగుతున్న సరళిని పరిశీలించారు. అన్ని జిల్లాల నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ తాజా పరిస్థితిని తెలుసుకున్నారు. పోలింగ్ సరళి మాకు పూర్తి సంతృప్తినిచ్చింది, కలిగించింది. మేం చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేయబోతున్నామని చెప్పుకొచ్చారు చంద్రబాబు. జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో తాము ఊహించిన దానికన్నా బలంగా వ్యతిరేకత ఉందని, అందుకే ఓటింగ్కు ప్రజలు వెల్లువలా వచ్చారని చెప్తున్నారు కూటమి నేతలు. ఇదిలా ఉంటే ఇక రూలింగ్ పార్టీది కూడా సేమ్ ఆర్గ్యుమెంట్. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు పెద్ద ఎత్తున ఓటు హక్కు వినియోగించుకున్నారని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ప్రజలు స్పష్టంగా ముందే ఒక నిర్ణయానికి వచ్చేశారని, వైసీపీ ప్రభుత్వానికి మరోసారి సానుకూల ఫలితాలు వస్తున్నాయని ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఏపీలో పోలింగ్ సరళి చూస్తే ఆశీస్సులు ఎవరికి ఎక్కువ ఉన్నాయో చెప్పాల్సిన అవసరమే లేదన్నారు. ప్రభుత్వ సానుకూల ఓటర్ల సరళి ఉప్పెనలా కనిపిస్తోందని, ఇది చాలా అరుదన్నారు సజ్జల. అంతిమంగా ప్రజలదే విజయం అవుతుందని చెప్పుకొచ్చారు. ఇలా ఎవరి ధీమాల్లో వారు ఉన్నారు రూలింగ్ అపోజిషన్ నేతలు. అయితే లాజిక్ మిస్ అవుతోంది, ఎక్కడో తేడా కొడుతోంది. మహిళలు, వృద్ధులు తమ వైపే ఉన్నారని ఎవరికి వారే మేకపోతు గాంభీర్యంతో ప్రకటించుకుంటున్నటువంటి ఈ నేపథ్యంలో పోలింగ్ కేంద్రాలకు వెల్లువలా తరలి వచ్చిన మహిళలు, వృద్ధులు ఎవరికి ఓటు వేశారు అనేటువంటిది తేలాల్సిన ప్రశ్న. ఎందుకంటే 2019 సార్వత్రిక ఎన్నికల పరిణామాలు ఓసారి గమనిస్తే పసుపు కుంకుమ పేరుతో అప్పటి సీఎం చంద్రబాబు మహిళలకు వారి అకౌంట్స్లో 10,000 రూపాయలు జమ చేశారు. అప్పుడు కూడా వెల్లువలా వచ్చిన మహిళలను చూసి ఖచ్చితంగా ఓట్లు టీడీపీకి పడటం ఖాయమని అనుకున్నారంతా. కట్ చేస్తే పసుపు చంద్రబాబుకు ఇచ్చిన మహిళలు కుంకుమను తిలకంగా జగన్కు దిద్దారు. మళ్ళీ ఇప్పుడు సజ్జల లాజిక్ చూస్తే మహిళలు, వృద్ధులకు తాము చేసిన మేలుకు రుణంగా తీర్చుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు వచ్చారని చెప్తున్నారు. కూటమి మేనిఫెస్టో అసలు ఏమాత్రం పనిచేయదు అని సజ్జల ఎలా డిసైడ్ అవుతారనేటువంటిది రాజకీయ విశ్లేషకులను విస్మయానికి గురిచేస్తోంది. ఏ లాజిక్ అయినా లాజిస్టిక్గా మారుతుందనేటువంటిది ఏమాత్రం అంతు చిక్కకుండా ఉన్న ఈ తరుణంలో అంచనాల పొదరిల్లును, ఆశల పల్లకిని పక్కన పెట్టేసి జడ్జిమెంట్ డే వరకు పొలిటికల్ పండితుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరూ ఆగాల్సిందే, ఆగి తీరాల్సిందే.